అవును. మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే, అంత ఎక్కువగా ఉన్నత స్థాయి జీవులు మీకు సహాయం చేయటానికి వస్తారు. కాబట్టి నేర్చుకోవటం ఎప్పుడూ ఒక చోట ఆగిపోకూడదు. నిత్య విద్యార్థిలాగా నేర్చుకోవటం అనేది కొనసాగుతూనే ఉండాలి. నేర్చుకోవటం అనేది కొనసాగుతూనే ఉండాలి. నేను చాలా దేశాలకు వెళ్ళాను. ఇంకా వెడుతూనే ఉంటాను. చూడండి, ఎవరైనా యాంకార్ వాట్‌కి వెళ్తే ఏమి చూస్తారు? వావ్! ఎంత అందమైన ప్రదేశం అంటారు. కొందరు నాతో అన్నారు వారు అక్కడికి వెళ్లారని. నేనైతే అక్కడికి వెళ్ళను. వెళ్ళిన వారు తప్పకుండా నెగెటివ్ వ్యక్తులై ఉండాలి. మీరు అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి అక్కడికి వెళ్ళేలా ముందే మీ మనసు ప్రోగ్రామ్ అయిపోతుంది. అవునా కాదా ఫ్రెండ్స్? అవును కదా! అందుకే అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకొని అక్కడికి వెళ్ళాలి. మరియు అక్కడ ఏ విధమైన ఎనర్జీ ఉందో చూడాలి. అంతే. అంతేకానీ మీరు ముందే అది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇది పాజిటివ్, అది నెగెటివ్ అని ఊహించకూడదు. అలా మీరు ఊహించలేరు కూడా. మీకు అర్థమవుతోందా? సరిగ్గా ఈగ మరియు సీతాకోకచిలుకలాగా. సీతాకోకచిలుక పువ్వుపై వాలినప్పుడు అది ఎంత ఉత్సాహంగా ఉంటుంది. మరి అదే సీతాకోకచిలుక మలంపై వాలితే ఉత్సాహంగా ఉంటుందా? ఉండదు. ఎందుకు అంటే కనుక దానికి ఆ ఎనర్జీ ఇష్టం లేదు. మరి ఈగ మలంపై వాలినప్పుడు ఉత్సాహంగా ఉంటుందా? ఉండదా? ఉంటుంది. వావ్! చాలా బావుందని కూడా అనుకుంటుంది. ఎందుకు అంటే కనుక ఈగకు ఆ ఎనర్జీ ఇష్టముంటుంది. ఈగ పువ్వుపై వాలటం మీరెప్పుడైనా గమనించారా? లేదు కదా! ఈగ పువ్వుపై అసలు వాలదు. అది అసలక్కడికి వెళ్ళదు కూడా. కాబట్టి మనందరం కూడా సీతాకోకచిలుకలాగా మారాలి. మీరు దేనినైనా చూసిన వెంటనే ఎక్సైట్ అయిపోకూడదు. అంటే ఉత్సాహపడకూడదు. బహుశా అది ఒక చాలా మంచి ప్రదేశం అయి ఉండవచ్చు. కానీ సంవత్సరాలుగా అది నెగెటివ్‌గా మారుతూ మరింత నెగెటివ్‌గా మారి ఉండవచ్చు. అర్థమవుతోందా మిత్రులారా? ఈ విషయాలు ఎలా జరుగుతాయి? ఎవరి నమ్మక వ్యవస్థ బలంగా ఉంటే వారు అదే దారిని అనుసరిస్తారు. అర్థమైందా?